వెనిజులా అధ్యక్షుడిని అమెరికా పట్టుకుపోయింది. ఆ తర్వాత అక్కడ ఆయిల్ నిక్షేపాల మీద అమెరికా, వెనిజులా ప్రభుత్వం కలిసి నిర్ణయం అనేది నామకే వాస్తే. నడిపేది అమెరికానే. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ తవ్వకాలకి వెనిజులా చేసిన తప్పేంటంటే సరైనటువంటి రిఫైనరీ లేకపోవడం. ఇప్పుడు హైయెస్ట్ రిఫైనరీలు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద కంట్రీ ఇండియా కాబట్టి ఇప్పుడు అక్కడ మనం కూడా బిడ్లు వేసుకున్నాం. ఓఎన్జీసీ ఇప్పుడు అక్కడ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ తవ్వకాలు కూడా చేస్తుంది. అక్కడికి ఓఎన్జీసీ మూవ్ కాబోతోంది. అక్కడ ఓఎన్జీసీ విదేశ్ ఇప్పుడు శాన్ క్రిస్టోబాల్లో 40% వాటా, క్యారవో బాబో 1లో ఓఎన్జీసీ విదేశీతో పాటు ఇతర భారతీయ సంస్థలు కలిపి 18% వాటా తీసుకున్నారు. ఓవరాల్గా ఇప్పుడు వెనిజులాలో కొత్త పెట్రోలియం లా కింద 2 చమురు బ్లాకుల్ని ఆపరేషన్ షిప్ ఓఎన్జీసీ చేపడుతోంది. కొత్త ఒప్పందాలు ఈ మేరకు కుదురుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్వహణలో వెనిజులా ప్రభుత్వ చమురు సంస్థ పీడీవీఎస్ఏ కీలక పాత్ర పోషిస్తుంది. ఓఎన్జీసీ ఫైనాన్స్ డైరెక్టర్ అనుపమ్ అగర్వాల్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పుకొచ్చారు. త్వరలో ఎంఓయూ కుదురుతుందని. పీడీవీఎస్ఏ నుంచి ఆపరేషన్ షిప్ ఏమో ఓఎన్జీసీ తీసుకుంటుంది. తద్వారా మనం వెనిజులాలో ఆయిల్ని తవ్వి మనం తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.